హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే నేను నా జాబ్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. జాబ్ తెచ్చుకోవడం అనేది అంత ఈజీ విషయం కాదు, ప్లస్ తలుచుకుంటే అంత టఫ్ కూడా కాదు. ఫస్ట్ మనం మన గోల్ సెట్ చేసుకోవాలి. పర్టికులర్ గా నేను ఈ ఫీల్డ్ లో వెళ్ళాలి అని. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ క్లాసెస్ ఉండేటివి. వాటికి సపరేట్ గా మాకు వేరే లెక్చరర్ ని అలొకేట్ చేశారు. అప్పుడు ఆ లెక్చరర్స్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అనమాట. ఎంబెడెడ్ ఫీల్డ్ అనేది ఇలా ఉంటుంది, దీనివల్ల ఇంత బాగుంటుంది ఫ్యూచర్ అనేది. అని నేను అప్పుడే డిసైడ్ అయ్యాను, నేను వెళ్తే మాత్రం ఎంబెడెడ్ ఫీల్డ్ లోకే వెళ్తాను నా జాబ్ అనేది. నేను అప్పుడే ఆ గోల్ అనేది సెట్ చేసుకున్నాను. ఓకే, గోల్ అయితే సెట్ చేసుకున్నాను, బట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? నాకైతే అసలు ఏమి తెలియదు, ఏ కోర్సు ఎట్లా, ఏ కోచింగ్ సెంటర్ అనేది. సో నేను గూగుల్లో సెర్చ్ చేశాను, ఎంబెడెడ్ సిస్టమ్స్ కి ఏ కోచింగ్ అయితే బాగుంటది, ఏ కోచింగ్ కోర్స్ సెంటర్ తీసుకుంటే బాగుంటది. ఇన్స్టిట్యూట్ అయితే బాగా అనిపించింది. ఫీజ్ కానీ, దాని బ్యాక్గ్రౌండ్ కానీ, అండ్ ప్లేస్మెంట్స్ కానీ అన్ని బాగా అనిపించింది. అండ్ నేను అప్పుడు అందులో జాయిన్ అయ్యాను. దట్ ఈస్ 6 months కోర్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఓకే, జాయిన్ అయ్యాను, అయిపోయింది. కానీ ఫస్ట్ డే అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఒక 150 members దాకా. తెలుగు వాళ్ళు మాత్రం ఓన్లీ 30 to 40 members. దట్టు చాలా పెద్ద పెద్ద కాలేజెస్ నుండి, యూనివర్సిటీస్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ థాట్ నాకు ఏమొచ్చిందంటే, వామ్మో ఇంత మందిలో నేను వాళ్ళకి కంపేట్ అవ్వగలుగుతానా అనేది నాలో నేనే కొన్ని రోజులు అనిపించింది నాకు. ఆ తర్వాత 2 weeks తర్వాత నేను నార్మల్ అయ్యాను. ఇదంతా కాదు, మనం ఎవరితోటి కంపేర్ చేసుకోకూడదు, మనది మనమే కంపేర్ చేసుకోవాలి. ప్లస్ మనలో మనకు కాన్ఫిడెన్స్ అయితే పక్కా ఉండాలి, అండ్ కన్సిస్టెన్సీ కూడా ఉండాలి. ఆ 6 months ప్రతి ఒక్క రోజు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, కోచింగ్ ఒక 1 month గడిచిపోయింది, 2 months గడిచిపోయినాయి. అప్పుడు అనిపించింది, ఓకే ఇది మనం నేర్చుకుంటే ఏదైనా చేయగలము అని. అంటే మనకి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ థింగ్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, అందులో మనకి గ్రిప్ అనేది ఉండాలి, ప్లస్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఈ 3 అనేది కంపల్సరీ. నేను అదే ఫాలో. ఆఫ్టర్ 4 months ఇంటర్నల్ అసెస్మెంట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి, అండ్ దాంట్లో కూడా చాలా బాగా స్కోర్ వచ్చింది. ఆ తర్వాత ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయ్యాయి. స్టార్టింగ్ నాకు కొంచెం పానిక్ అనిపించింది, అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అని. అప్లై అయితే చేశాము ఇంటర్వ్యూస్ కి అప్లై చేయగానే ఒక 3-4 days లో వాళ్ళు మనకైతే నోటిఫికేషన్ పంపించారు, యువర్ ఇంటర్వ్యూ స్కెడ్యూల్డ్ ఇన్ దిస్ టైమ్ అని. ఓకే, అప్పుడు నాకు కొంచెం మళ్ళీ స్ట్రెస్ గా ఫీల్ అయ్యాను. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది, ఇంకా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకైతే 50-50 ఉండే, మేబీ ఇది అవుతుందో అవ్వదో అని. నెక్స్ట్ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నాను నేను. ఆ తర్వాత 1 week కి వాళ్ళు మాకు ఒక మెయిల్ సెండ్ చేశారు, యు ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ద ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్, అండ్ ద సెకండ్ రౌండ్ విల్ బి స్కెడ్యూల్డ్ ఆన్ దిస్ డే, సంథింగ్ దే అలా సెండ్ చేశారు. ఇంకా నేను అనిపించింది, ఓకే సెకండ్ రౌండ్ కి కూడా వెళ్ళాను అని. సెకండ్ రౌండ్ కంప్లీట్ అవ్వగానే ఒక 2 days లో ఆఫర్ లెటర్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ ఆఫర్ లెటర్ చూడగానే అప్పుడు నాకు అనిపించింది, మనం తలుచుకుంటే నిజంగా మనం కష్టపడితే ఏదైనా చేయొచ్చు అని. అది చూసుకున్న తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దట్టు ఎంఎన్సి కంపెనీ రాబర్ట్ బాష్, అందులో నేనైతే ప్లేస్ అయ్యాను. దట్టు ఫస్ట్ ఇంటర్వ్యూ. ఐ హావ్ నాట్ గివెన్ ఎనీ సెకండ్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నేను క్లియర్ అయిపోయాను. ఇంకా అప్పుడు అనిపించింది, అసలు మనం అనుకుంటాం ఎంతో మంది ఉంటారు, ఎన్ని వేల మంది ఉంటారు, వీళ్ళందరితోటి నాకు కాంపిటీషన్ ఎట్లా అని ఫస్టే మనం భయపడతాం. అది అస్సలు ఉండద్దు. ఫస్ట్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. దిస్ ఈస్ మై జర్నీ. కరెంట్లీ ఐ హావ్ కంప్లీటెడ్ 4 years of experience in the software field, and in these 4 years I have switched to one more company also. If I can do, everybody can do, because I came from very local college and very poor background. So now I am earning good. So one thing is that persistent, and you should do the hard work. Sometimes it will be late, but definitely one day you can achieve. If you have any doubts on related to job openings or how to crack the interviews and what are the syllabus, so you can directly ping me in the comment. I can definitely answer you.
I have started my YouTube channel recently. If you follow this, you will become healthy by following my healthy recipes, and also you'll get the information about the tech industry. Please do subscribe for more videos. Thank you.